మూసీ ప్రక్షాళనకు సంబంధించి ఇక్కడ చూస్తుంటే కూడా మూసీ పక్కనే ఉంది గదా! దీన్ని కూడా డెవలప్‌మెంట్ చేస్తా ఉన్నారు. అది మంచిదే విషయం కదా! అది మంచి విషయం సార్. మీరు మూసీ డెవలప్ చేయండి. మూసీ సీపేజ్ ఏదైతే ఉందో అది ఆపండి ముందు. ప్రశాంతంగా ఒక 10, 15 సంవత్సరాల క్రితం చూసుకున్నట్టయితే మీరు ఈ మూసీ అసలు ఇలా కంపు ఉండేదే కాదు. ఫ్రెష్ వాటర్ ఉండేదిక్కడ. అలాంటి వాటర్‌ని ఉంచండి కదా! మీరు దీన్ని నాశనం చేసి మళ్ళీ మేము దాని మీదే డబ్బులు ఖర్చు పెట్టి స్పెండ్ చేస్తాము అంటే, అంటే డిస్ట్రాక్ట్ చేసేది మీరే. దాన్ని మేము బ్యూటిఫై చేస్తామనేది మీరే. మీరు అంటే ఐయామ్ టెల్లింగ్ ఒక స్పెసిఫిక్ గవర్నమెంట్ గురించి చెప్పట్లేదు. నేను ఒక ప్రస్తుతం ఉన్న రూలింగ్ గవర్నమెంట్ గురించి చెప్పట్లేదు. నేను చెప్తుంది యాస్ ఎ గవర్నమెంట్. మీరు ఉన్నదాన్ని నీట్‌గా ఉంచుకుంటూ డెవలప్ చేయండి కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా అదే చేస్తున్నారు. ఉన్నదాన్ని మేము కూల్చేసి మళ్ళీ డెవలప్ చేస్తామంటున్నారు. ఉన్నదాన్ని కూల్చడం ఎందుకు? మళ్ళీ దాన్ని డెవలప్ చేయడం ఎందుకు? ఈ మూసీ ఉంది, మస్కిటోస్ ఉన్నాయి. దాని మీద ఫోకస్ చేయండి. ఇక్కడ వాటర్ బావుండట్లేదు. కంపొస్తుంది. దానివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. దాని మీద ఫోకస్ చేయండి. మేమొచ్చి ఇల్లీగల్‌గా ఆక్యుపై చేయలేదు కదా! మాకు గవర్నమెంట్ ఆక్యుపై చేయమంటేనే మేము ఆక్యుపై చేసాం. ఫైనల్‌గా ఇక్కడే ఎందుకు ఇదే ప్లేస్‌ని ఎందుకు చూజ్ చేసుకుర్రు అనుకోవచ్చు ప్రభుత్వము? ఎందుకు ఇక్కడ అధికారులు ఏం చెప్తున్నారు? గ్రామ సభ గూడా ఉందని చెప్పి మళ్ళీ దాన్ని వాయిదా వేసుకున్నటువంటి సందర్భాలు. అవును సార్. మేము చాలా ట్రై చేసాం గ్రామ సభ గురించి. అది 2, 3 డేస్ పోస్ట్‌పోన్ అయింది. ఇదే ప్లేస్ ఎందుకు చూస్ చేసుకున్నారు అంటే, కొంచెం దూరంలో లంగర్ హౌస్‌లో బాపు ఘాట్ ఉంది. సో, ఆ బాపు ఘాట్ నేమ్ స్పెసిఫిక్‌గా మేబీ ఇది చూస్ చేసుకొని ఉంటారు. కాకపోతే వెనకాల కూడా చాలా ఖాళీ స్థలం ఉంది. అక్కడ మీరు డెవలప్‌మెంట్ చేసుకోవచ్చు. కానీ ఈ ప్లేస్ వదిలేసేయండి. వెనకాల డెవలప్ చేసుకోండి. పక్కన రోడ్ ఉంది. దాన్ని మీరు డెవలప్ చేయండి. వెహికల్స్ వచ్చి వెళ్ళే విధంగా అక్కడ మీరు డెవలప్ చేసుకొని వెనకాల ఖాళీ ప్లేస్‌ని మీరు యుటిలైజ్ చేసుకోండి. ఒకవేళ ఆ ఓనర్స్ ఓకే అంటే. అంతేగాని ఇక్కడ జనాలు నివసిస్తున్నప్పుడు మీరొచ్చి డిస్ట్రాక్ట్ చేద్దాం అనడం ఈజ్ నాట్ కరెక్ట్ అని నేను అంటాను సార్.